రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బిర్యానీ అలాగే పులావ్ రెసిపీస్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే తప్పకుండా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ను బిర్యానీలో యాడ్ చేసుకోవాలి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 3 మీడియం సైజువి, నూనె 2 టీ స్పూన్స్. ముందుగా ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఉల్లిపాయలను తొక్క తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని మధ్యలో ఉన్న ఈ వైట్ పార్ట్ను తీసివేయండి. ఈ వైట్ పార్ట్ని తీసివేసి లెంత్ వైజ్గా సన్నగా కట్ చేసుకోండి. ఇలా మనకి ఎన్నైతే ఉల్లిపాయలు కావాలో అన్ని కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువగా కట్ చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయలను పరుచుకోండి. ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నింటినీ చల్లుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా ఆనియన్స్ను స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఓవెన్ను 900 వాట్స్లో ప్రీహీట్ చేసి మైక్రోసేఫ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. 8 నుంచి 10 మినిట్స్ లోపు మైక్రోవేవ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఆనియన్స్ రెడీ అయ్యాయి. బయటకు తీసి పేపర్ టవల్ మీద చల్లుకోండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జిప్లాక్ బ్యాగ్స్లో కానీ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో తప్పకుండా వేయవలసిన ఇంగ్రీడియంట్. అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను చూడగలరు. నెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.